హలో మామ, ఇప్పుడు హైపిక్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని 3:4 రేషియో కింద క్రాప్ చేసుకుంటున్నాను. అడ్జస్ట్లోకి వెళ్ళేసి మంచిగా మీ ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోండి ఫస్టే. తర్వాత మళ్ళీ ఓవర్లోకి వెళ్ళేసి పర్సన్ యొక్క ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే పర్సన్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఆటో సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇమేజ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని కొంచెం కాంట్రాస్ట్ పెంచుకుంటున్నాను. ఇమేజ్కి తగ్గట్టు కాంట్రాస్ట్ ఒక 25, 17 పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి సాచురేషన్ కూడా ఒక 15 పెట్టేసుకున్నా. నెక్స్ట్ మళ్ళీ ఓవర్లోకి వెళ్ళేయండి. తర్వాత మనకు కావాల్సిన 2024 పిఎన్జీ తీసుకుందాం. ఈ పిఎన్జీ కింద లింక్లో ప్రొవైడ్ చేస్తా, డౌన్లోడ్ చేసుకోండి. దాన్ని నాకు కావాల్సినట్టు పైన అడ్జస్ట్ చేసేసుకున్నాం. ఓవర్లోకి వెళ్ళి మళ్ళీ నాకు కింద అంతా షార్ప్గా ఉంది కాబట్టి బ్లాక్ ఫేడ్ ఒకటి తీసుకుంటున్నా. దాన్ని బాటంలో పెట్టేసుకొని బ్లెండ్లోకి వెళ్ళి మల్టిప్లై చూస్ చేసుకోండి. లైట్గా దాని ఒపాసిటీని తగ్గించండి. ఒపాసిటీని తగ్గిస్తున్నా. ఆల్ లేయర్స్ మెర్చి కొట్టేయండి. నెక్స్ట్ ఫిల్టర్స్లోకి వెళ్ళి కెమెరాని సెలెక్ట్ చేసుకొని దాని ఒపాసిటీ కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఒక 15 పెట్టుకున్నాం. ఓకే, అవర్ ఇమేజ్ ఈజ్ రెడీ. ఇప్పుడు మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉందో.